రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ. అధ్యాయం 6. శీర్షిక మరణము యోగము. తన ఇంటికి రమ్మని బ్రహ్మ నన్ను ఆహ్వానించాడు. అది నిజంగా ఇల్లు కాదు, తన ఏకాంత సాధన కోసం ఇంటి వెనుక తోటలో నిర్మించుకున్న ఒక కుటీరం అన్నమాట. ఆ ఆహ్వానాన్ని మన్నించి నేను ఒక మధ్యాహ్నం పూట బ్రహ్మ ఇంటికి వెళ్ళాను. నేను తలుపు తడుతూ చేసిన శబ్దం విని ఒక వృద్ధురాలు వచ్చి తలుపు తీసింది. నన్ను చూసి చిరునవ్వుతో ఆహ్వానించి వెనక ఉన్న తోటలోకి తీసుకువెళ్ళింది. ఆ తోటలో ఒక మూలగా ఒక రావి చెట్టు, ఒక బావి ఉన్నాయి. రావి చెట్టు కింద ఒక కుటీరం ఉన్నది. నన్ను తీసుకువచ్చిన వృద్ధురాలు కుటీరం తలుపు దగ్గర నిలబడి ఎంతో ఉత్సాహంతో తమిళంలో ఏదో అన్నది. తలుపు తెరుచుకుని యోగి బ్రహ్మ బయటికి వచ్చాడు. నన్ను సాదరంగా ఆహ్వానించి తన గుడిసెలోకి తీసుకెళ్ళాడు. నిరాడంబరంగా ఉన్న ఆ గుడిసె లోపల ఒక దివాను, ఒక చెక్క బల్ల మాత్రమే ఉన్నాయి. బల్ల మీద ఏవో కాగితాలు పడేసి ఉన్నాయి. మిగిలిన నేలంతా చాపలు వేశారు. క్షమించాలి, ఇక్కడ కుర్చీలు లేవు అన్నాడు బ్రహ్మ నేలవైపు చూపిస్తూ. నేను, అనువాదకుడిగా వచ్చిన ఓ విద్యార్థి బ్రహ్మ ముగ్గురం నేల మీదే కూర్చున్నాము. ఇందాకటి వృద్ధురాలు పళ్ళు, బిస్కెట్లు, వాటితో పాటు టీ కూడా ఇచ్చి వెళ్ళింది. మేము టీ త్రాగడం పూర్తి కాగానే బ్రహ్మ లేచి పచ్చని బంతిపూలతో చేసిన ఒక పూలదండ నా మెడలో వేశాడు. ఈ రకమైన సత్కారం సామాన్యంగా బాగా గౌరవనీయులైన వ్యక్తులకే చేస్తారని నాకు తెలుసు. నేను ఆ కోవలోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అందుకని వద్దని వారించిన బ్రహ్మ వినలేదు. సోదరా, నాతో స్నేహం చేసిన మొదటి ఆంగ్లేయుడు, మొదటిసారి మా ఇంటికి వచ్చిన ఆంగ్లేయుడు నువ్వే. అందుకని నేను, ఈ వృద్ధురాలు మా సంతోషాన్ని ఈ విధంగా ప్రకటించుకుంటున్నాం అన్నాడు బ్రహ్మ. ఈ విధంగా బంతిపూల దండలు నా మెడలో వేలాడుతుంటే అయిష్టంగానే అక్కడ కూర్చున్నాను. నా అదృష్టం, యూరప్ ఇక్కడికి చాలా దూరంలో ఉంది. లేకపోతే నా స్నేహితులు ఎవరైనా ఈ పూలదండతో నన్ను ఇలా చూస్తే పగలబడి నవ్వేవాళ్ళు. ఫలహారాలు అయ్యాక కాసేపు ముచ్చటించుకున్నాము. ఆ కుటీరాన్ని, అక్కడున్న చెక్క బల్లని తనే తయారు చేసినట్లు బ్రహ్మ చెప్పాడు. బల్ల మీద ఉన్న గులాబీ రంగు కాగితాలు నా దృష్టిని ఆకర్షించాయి. వాటన్నిటి మీద ఆకుపచ్చ రంగు సిరాతో ఏదో రాయబడి ఉంది. వాటిలో కొన్ని తీసి బ్రహ్మ నా చేతికిచ్చాడు. అవి తమిళంలో రాసి ఉన్నాయని మాత్రమే నాకు అర్థమైంది. నాతో ఉన్న అనువాదకుడు వాటిని చదువుదామని ప్రయత్నం చేశాడు, కానీ అతని వల్ల కాలేదు. అవి కొన్ని శతాబ్దాల కిందట ప్రచారంలో ఉండి ఇప్పుడు వాడుకలో లేని సెందమిళిలో రాయబడ్డాయని, అటువంటివి చదవగలిగిన వాళ్ళు ఇప్పుడు అతి కొద్ది మాత్రమే మిగిలి ఉన్నారని అతను సంజాయిషి ఇచ్చాడు. తమిళ సాహిత్యము, ప్రాచీన తత్వశాస్త్ర గ్రంథాలు అటువంటి భాషలోనే రాశారని, ఆధునిక ఆంగ్లేయుడికి మధ్యయుగాల ఆంగ్లం చదవడం ఎంత కష్టంగా ఉంటుందో ఇది అలాగేనన్నాడు. ఈ కాగితాలన్నీ నేను రాత్రిపూట కూర్చుని రాశాను. ఇందులో నాకు కలిగిన కొన్ని యోగ సాధనానుభవాలు వచనంలో రాసి ఉన్నాయి. నా హృదయంలో నుంచి వెలువడిన ఆధ్యాత్మిక తరంగాలకి పద్య రూపం మరికొన్ని ఉన్నాయి. నన్ను గురువుగా భావించే కొందరు యువకులు అప్పుడప్పుడు వచ్చి వీటిని చదువుతుంటాడు అన్నారు బ్రహ్మ. బ్రహ్మ గులాబీ రంగు కాగితాలపై ఎరుపు, ఆకుపచ్చ సిరాలతో అందంగా రాసి దస్తావేజులా తయారు చేసిన కొన్ని కాగితాలను నాకు బహుకరించి, ఇది నేను నీకోసం ప్రత్యేకంగా తయారు చేశాను అన్నాడు చిన్నగా నవ్వుతూ. నా అనువాదకుడు ఈ బహుమతి గురించి వివరించాడు. అది 84 చరణాలున్న ఒక పద్యం. పద్య ప్రారంభంలోనూ చివరల్లోనూ నా పేరే ఉంది. పద్యం మొత్తం గ్రాంధిక తమిళంలో రాయటం వల్ల అక్కడక్కడ కొన్ని పదాలకి అర్థం చెప్పడం తప్ప తాను కూడా దానిని పూర్తిగా అనువదించి చెప్పలేదన్నాడు మా స్నేహితుడు. మొత్తానికి అది బ్రహ్మ నా కోసం ఒక సందేశం ఇస్తూ రాసిందని మాత్రం చెప్పగలిగాడు. బ్రహ్మ సహృదయంతో ఇచ్చిన ఈ బహుమతి నన్ను ఆనంద పరవశుడిని చేసింది. ఈ కార్యక్రమం అంతా అయ్యాక నేను ముందుగా ఆలోచించుకుని వచ్చిన ప్రకారం యోగశాస్త్ర రహస్యాల గురించి, అందులోనూ ముఖ్యమైన శ్వాసక్రియ వైశిష్ట్యం గురించి చెప్పమని అడిగాను. ఆ సమయంలో శ్వాసక్రియకి సంబంధించిన అభ్యాసాలు చేసి చూపించలేనని, అయితే దాని గురించి కొన్ని వివరాలు చెప్పగలనని బ్రహ్మ అన్నాడు. ప్రతిరోజు అంటే సూర్యోదయ కాలం నుంచి మరుసటి రోజు సూర్యోదయం దాకా రాత్రి పగలు కలిసి ప్రతి మనిషి 21,600 సార్లు శ్వాసించాలని ప్రకృతి నిర్దేశించింది.
ఈ సంఖ్యని అతిక్రమించి త్వరగా రొప్పుతూ శబ్దం చేస్తూ శ్వాసిస్తే అది జీవితకాలాన్ని తగ్గిస్తుంది. అదే నిదానంగా, గాఢంగా, నిశ్శబ్దంగా ఈ సంఖ్య కంటే తక్కువగా శ్వాసిస్తుంటే జీవితకాలం పెరుగుతుంది. అలా మనం పొదుపు చేసే ప్రతి శ్వాస ఒక పెద్ద శ్వాస నిధిలాగా పోగుపడుతుంది. ఈ నిధిని ఉపయోగించుకొని మనిషి తన జీవితకాలాన్ని ఎక్కువ సంవత్సరాలకి పెంచుకోవచ్చు. యోగులు సామాన్య వ్యక్తులంత శ్వాస తీసుకోరు, వారికి అంత అవసరం లేదు కూడా. ఇంతకంటే ఎక్కువ చెప్పాలంటే నాకు నియమభంగం అవుతుంది అంటూ ముగించాడు భ్రమ. భ్రమ చెప్పిన ఈ శ్వాస నిధి నాకు ఆశ్చర్యం కలిగించింది. అంత రహస్యంగా వీరు భద్రపరుచుకున్న ఈ విజ్ఞానంలో నిజంగానే ఎంతో ప్రభావం ఉండి ఉండాలి. అందువల్లే ఈ యోగులు ఈ రహస్యాలని పైపైన మాత్రమే ఆసక్తి చూపేవారికి, మానసికంగా సిద్ధం కాని వారికి, ఆధ్యాత్మికంగా వ్యర్థులైన వారికి అందకుండా దాచిపెడుతూ ఉండవచ్చు. అలా అయితే నేను కూడా ఈ 3 రకాలలో ఏదో ఒక దానికి చెంది నా శ్రమకి తగిన ప్రతిఫలం లేకుండానే ఈ దేశం వదలవలసి వస్తుందా అని ఆలోచించసాగాను. నా అదృష్టం కొద్దీ భ్రమ మళ్ళీ మొదలెట్టాడు. మా ప్రాచీన యోగులకి శ్వాసకి ఉన్న అద్భుతమైన శక్తి, రక్త ప్రసరణకి శ్వాసకి ఉన్న సంబంధము కూడా తెలుసు. అలాగే మనస్సు కూడా శ్వాసక్రియను అనుసరిస్తుందని వారికి తెలుసు. మనస్సుని, శ్వాసని నియంత్రించి ఆత్మని ప్రేరేపించే రహస్యాలు కూడా వారికి తెలుసు. ఒక విధంగా చెప్పాలంటే శరీర చలనానికి సంబంధించిన ఆంతరంగిక శక్తికి శ్వాసక్రియ అనేది బాహ్యరూపం మాత్రమే. ప్రాణాధార అవయవాలలో వ్యాపించి ఉండే ఈ ఆంతరంగిక శక్తి అదృశ్యంగా పనిచేస్తుంది. ఈ ఆంతరంగిక శక్తి ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెడుతుందో అప్పుడే శ్వాసక్రియ కూడా ఆగిపోతుంది, అంటే మరణం ప్రాప్తిస్తుంది. అయితే శ్వాసని నియంత్రించడం ద్వారా ఈ ఆంతరంగిక శక్తిని కూడా నియంత్రించవచ్చు. మా ప్రాచీన ఋషులు యోగ విజ్ఞానం ద్వారా తమ శరీరాలపై పూర్తి నియంత్రణ, అంటే హృదయ స్పందనపై కూడా నియంత్రణ సాధించింది కేవలం శరీరం కోసం కాదు. నా ఆలోచనలు బ్రహ్మ చెప్పిన హృదయ స్పందన దగ్గరే ఆగిపోయాయి. మీరు హృదయ స్పందనని ఆపగలరా? బ్రహ్మకు అడ్డుపడుతూ ఆశ్చర్యంగా అడిగాను. హృదయము, ఉదరము, విసర్జక అవయవాలపై నేను కొంతమేర నియంత్రణ సాధించాను, నిర్వికారంగా చెప్పాడు బ్రహ్మ. అది ఎలా సాధ్యం? మళ్ళీ ప్రశ్నించాను. కొన్ని శారీరక ఆసనాలు, శ్వాసక్రియ పద్ధతులు, మనోనియంత్రణ అభ్యాసాలతో ఇది సాధ్యమవుతుంది. అయితే అవన్నీ యోగశాస్త్రంలో విశిష్ట శ్రేణికి చెందినవి, చాలా కష్టమైనవి. అందుకని అతి కొద్ది మంది మాత్రమే వాటిని సాధించగలరు. ఈ సాధనల వల్ల నేను హృదయపు కండరాలపై పట్టు సాధించి ఆ నియంత్రణ వల్ల మిగిలిన అవయవాలపై పట్టు సాధించాను అన్నాడు బ్రహ్మ. అది నిజంగా పరమాద్భుతమే అన్నాను. అలాగా, అయితే నీ చేతిని నా గుండెపై ఉంచు అంటూ బ్రహ్మ ఒక ప్రత్యేక భంగిమలోకి మారి తన కళ్ళు మూసుకున్నాడు. నేను బ్రహ్మ చెప్పినట్లే అతని హృదయం మీద చేయి పెట్టి ఎదురు చూడసాగాను. బ్రహ్మ కొన్ని నిమిషాల సేపు రాయిలాగా చలనం లేకుండా ఉండిపోయాడు. క్రమంగా అతని హృదయ స్పందన తగ్గసాగింది. అది మరీ తగ్గిపోతుంటే ఆశ్చర్యపోవడం నా వంతైంది. చివరికి అతని హృదయ స్పందన పూర్తిగా ఆగిపోయిందని స్పష్టమైంది. నా సంభ్రమాన్ని వ్యక్తం చేయలేకపోతున్నాను. ఆ విధంగా 7 సెకండ్లు గడిచాయి. నాలో భయం మొదలైంది. మరణం అంచులకు వెళ్ళిన అతని హృదయంలో మళ్ళీ చలనం ప్రారంభమవడంతో నా మనస్సు కుదుటపడింది. అతని హృదయ స్పందనలు మెల్లిగా వేగం అందుకుని కొద్దిసేపట్లోనే హృదయం సామాన్య స్థితికి వచ్చేసింది. మరికొద్ది నిమిషాల వరకు భ్రమ కూర్చునే ఉన్నాడు. మెల్లిగా కళ్ళు తెరిచిన భ్రమ, నా గుండె కొట్టుకోవటం ఆగిపోయిన విషయం గమనించావా అని అడిగాడు. ఓ, నిస్సందేహంగా గమనించాను. నేను భ్రమపడలేదన్న నమ్మకంతో గట్టిగా చెప్పాను. ఆయన తన శరీరాంతర్గత అవయవాలతో మరెన్ని అద్భుతాలు చేయగలడో అని నేను మనసులో ఆలోచిస్తున్నాను. నా ఆలోచనని పసిగట్టినట్లుగా బ్రహ్మ సమాధానం ఇచ్చాడు. మా గురువుగారు ప్రదర్శించే శక్తులతో పోలిస్తే ఇదేమీ లెక్కలోది కాదు. రక్తనాళాలలో ఒక దానిని తెగకోసినా అక్కడ రక్త ప్రవాహాన్ని ఆయన నియంత్రించగలరు, పూర్తిగా ఆపేయగలరు కూడా. నేను కూడా రక్త ప్రసరణ మీద కొంత నియంత్రణ సాధించాను, కానీ ఆయన చేసే విధంగా నేను చేయలేను అన్నాడు బ్రహ్మ. మీరు చెప్పే రక్త నియంత్రణ ప్రదర్శించి చూపగలరా? సందేహిస్తూనే అడిగాను.
తన చేతిని మణికట్టు వద్ద పట్టుకుని అక్కడి రక్తనాళాలలో రక్త ప్రవాహాన్ని గమనించమని బ్రహ్మ నాకు చెప్పాడు. నేను అలాగే చేశాను. 2-3 నిమిషాలలోనే రక్త ప్రవాహ వేగం తగ్గిపోతున్నట్లు గమనించాను. మరికొద్దిసేపట్లో రక్త ప్రవాహం పూర్తిగా ఆగిపోయింది. బ్రహ్మ తన నాడీ స్పందనని పూర్తిగా నిలిపివేయటంలో సఫలమయ్యాడు. నాడీ స్పందన మళ్ళీ ప్రారంభమవుతుందేమోనని ఆతృతగా ఎదురు చూశాను. కానీ ఏమీ జరగలేదు. 2వ నిమిషం కూడా భారంగా గడిచింది. నేను ఆందోళనతోనూ కొద్దిగా భయంతోనూ అతని నాడినే గమనిస్తున్నాను. 4వ నిమిషం సగం పూర్తి అయ్యాక నాడీ స్పందన బలహీనంగా మళ్ళీ మొదలైంది. నా మనస్సులో అణిచిపెట్టుకున్న ఆందోళన నుంచి నేను బయటపడ్డాను. ఇదంతా ఎంతో ఆశ్చర్యంగా ఉంది. నా విస్మయానికి అంతులేదు. ఇదేమంత గొప్ప విషయం కాదు, వినమ్రంగా అన్నాడు బ్రహ్మ. ఈవేళ ఎన్నో అద్భుతాలు చూస్తున్నాను. నాకు మరో అద్భుతం చూపించగలరా? ఆసక్తిగా బ్రహ్మను అడిగాను. బ్రహ్మ ఆలోచించాడు. ఇంకా ఒక్కటి మాత్రమే చూపిస్తాను, దానితో నువ్వు తృప్తి పడాలి అంటూ కొద్దిసేపు నేలవైపు చూస్తూ కూర్చున్నాడు. ఈసారి నేను శ్వాసించడం ఆపేస్తాను అన్నాడు. అలా అయితే మీరు మరణిస్తారు కదా? నా గొంతులో అధైర్యం నాకే తెలిసిపోతోంది. కానీ బ్రహ్మ నా మాటలు పట్టించుకోకుండా చిన్నగా నవ్వాడు. నీ చేతిని నా ముక్కు రంధ్రాల కిందగా ఉంచు అన్నాడు. నేను అలాగే చేశాను. బ్రహ్మ వదులుతున్న వెచ్చని గాలి నా చేతికి స్పష్టంగా తెలుస్తున్నది. బ్రహ్మ శరీరం మెల్లిగా బిగుసుకుపోతుంది. అతడు ధ్యానంలోకి వెళుతున్నాడు. నా చేయి అతని ముక్కు కింద అలాగే ఉంచాను. అతను ఒక శిలా విగ్రహంలాగా కూర్చుని ఉన్నాడు. మెల్లిమెల్లిగా ఒక క్రమ పద్ధతిలో అతను శ్వాసించడం తగ్గిపోతోంది. చివరికి శ్వాసించడం పూర్తిగా ఆగిపోయింది. అతని ముక్కుపుటాలు, పెదవులు, భుజాలు, గుండె, ఆ ప్రాంతమంతా నిశ్చితంగా గమనించాను. శ్వాసక్రియ జరుగుతున్న సూచనలు లేసమాత్రంగా కూడా కనిపించడం లేదు. కానీ నాకు ఇంకా లోతుగా పరీక్షించాలని అనిపించింది. నా బుర్రలో ఒక ఆలోచన మెరిసింది. గదిలో చిన్న అద్దం లాంటిదేమైనా దొరుకుతుందేమోనని చూశాను. కనపడలేదు. శుభ్రంగా కడిగి మెరుస్తూ ఉన్న ఇత్తడి పళ్ళెం కనిపించింది. ఆ పళ్ళెం జాగ్రత్తగా బ్రహ్మ ముక్కు కింద పెదిమల వద్ద ఉంచాను. ఆ పళ్ళెం మీద తేమ ప్రసరించిన ఆనవాళ్ళేమీ కనిపించలేదు. ఈ పురాతన నగరంలోని మారుమూల ఇంట్లో కూర్చున్న నాకు పాశ్చాత్య శాస్త్రజ్ఞులు తమకు ఇష్టం లేకపోయినా ఏదో ఒకరోజు నమ్మి తీరాల్సిన ఒక విశేషం అనుభవంలోకి రావటం నమ్మశక్యం కావటం లేదు. అయితే అందుకు తిరుగులేని సాక్ష్యం నా కళ్ళ ముందే ఉంది కదా. యోగశక్తులు అనేవి మనం అనుకుంటున్నట్లు కల్పనలు, భ్రమలు కావని నాకు అర్థమైంది. బ్రహ్మ మెల్లిగా సామాన్య స్థితికి వచ్చాడు. కానీ బాగా అలసిపోయినట్లు కనిపిస్తున్నాడు. నీకు తృప్తిగా ఉందా? బలహీనమైన చిరునవ్వుతో బ్రహ్మ అడిగాడు. చాలా సంతోషంగా ఉంది, కానీ ఇదంతా ఎలా సాధ్యమైందో మాత్రం నాకు అర్థం కావటం లేదు అన్నాను. దానిని నేను వివరించలేను. శ్వాస నియంత్రణ అనేది యోగశాస్త్రంలో ఒక ఉన్నత స్థాయి అభ్యాసమని మాత్రం చెప్పగలను. ఒక పాశ్చాత్యుడికి ఈ శ్వాస నియంత్రణ మూర్ఖంగా కనిపించవచ్చు, కానీ మా సాధనలో అది చాలా ముఖ్యమైన ప్రక్రియ అన్నాడు బ్రహ్మ. మనిషి శ్వాసించకుండా జీవించలేడనేది మూర్ఖత్వం కాదే. అది మూర్ఖత్వం కాదు, కానీ అది నిజం కూడా కాదు. నేను కావాలంటే 2 గంటల సేపు శ్వాసను బంధించగలను. చాలాసార్లు అలా చేశాను కూడా. కానీ నేను మరణించలేదు కదా, నవ్వుతూ అన్నాడు బ్రహ్మ. ఇదంతా నాకు అర్థం కావటం లేదు. ఈ సాధన గురించిన రహస్యాలు చెప్పకపోయినా కొన్ని ప్రాథమిక సూత్రాలైనా చెప్పగలరా అని అడిగాను. సరే వినండి. కొన్ని జంతువులని జాగ్రత్తగా గమనించి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చని మా గురువు గారు చెప్పేవారు. ఉదాహరణకి ఏనుగు కోతి కంటే నిదానంగా శ్వాసిస్తుంది, కానీ కోతి కంటే చాలా ఎక్కువ కాలం బతుకుతుంది. కొండ చిలువల వంటి పెద్ద పాములు కుక్కల కంటే నిదానంగా శ్వాసిస్తాయి, కానీ వాటికంటే ఎక్కువ కాలం బతుకుతాయి. దీనిని బట్టి నిదానంగా శ్వాసించే జీవులు ఎక్కువ కాలం బతికే అవకాశం ఉన్నదని అర్థమవుతున్నది కదా. ఇంతవరకు నీకు బాగా అర్థమైతే మిగిలింది తేలిగ్గా అర్థం చేసుకోగలవు అన్నాడు బ్రహ్మ. హిమాలయాలలో ఉండే గబ్బిలాలు శీతకాలంలో దీర్ఘ నిద్రలోకి జారుకుంటాయి. అక్కడి గుహల లోపల వేలాడుతూ నిద్రలో నుంచి లేచే వరకు ఒక్కసారి కూడా శ్వాస తీసుకోకుండా వారాల తరబడి ఆ గబ్బిలాలు కాలం గడుపుతాయి. అలాగే హిమాలయాల్లోని ఎలుగుబంట్లు కూడా కొన్నిసార్లు
శీతాకాలమంతా శరీరాలని అచేతన స్థితిలోనే ఉంచుతాయి. ఆహారం దొరకని శీతాకాలం అంతా హిమాలయాల్లోని ముళ్ళపందులు నేలలో లోతుగా బొరియలు చేసుకొని కొన్ని నెలల పాటు నిద్రపోతాయి. ఆ నిద్రాకాలమంతా అవి శ్వాస తీసుకోవు. ఈ జంతువులన్నీ శ్వాస తీసుకోకుండా బతకగలుగుతున్నప్పుడు మనిషి మాత్రం అలా ఎందుకు చేయలేడు అన్నాడు బ్రహ్మ. బ్రహ్మ చెప్పినదంతా వినటానికి ఆసక్తికరంగానే ఉంది. కానీ ఆయన ప్రదర్శన నాపై చెప్పుకోదగినంత తీవ్ర ప్రభావం చూపించలేదు. శ్వాసించడం అనేది ప్రాణికి అన్ని దశలలోనూ అన్ని పరిస్థితులలోనూ అతి ముఖ్య అవసరం అని నేను నేర్చుకున్న ప్రాథమిక సూత్రాన్ని బ్రహ్మ ఇచ్చిన ఈ కొద్ది నిమిషాల వివరణతో తోసిపుచ్చలేను కదా. అందుకని శ్వాసించని దేహంలో జీవం ఉన్నదని మా పాశ్చాత్యులం అంత తేలికగా అంగీకరించం కదా అని బ్రహ్మని మళ్ళీ అడిగాను. జీవం అనేది ఎప్పుడూ ఉంటుంది. మరణం అనేది దేహానికి ఉన్న ఒక అలవాటు మాత్రమే. బ్రహ్మ చెప్పిన ఈ మాటలు నాకు అవగాహన కాలేదు. మరణాన్ని జయించడం సాధ్యమని మీ ఉద్దేశ్యమా? నమ్మలేనట్లుగా అడిగాను. బ్రహ్మ నా వంక వింతగా చూశాడు. ఎందుకు సాధ్యం కాదు అని కాసేపు ఆలోచించాడు. నీలో కొంత ప్రత్యేకత ఉంది కాబట్టి మా శాస్త్ర రహస్యం ఒకటి నీకు చెప్తాను. కానీ ఒక షరతు ఉంది. ఏమిటా షరతు? నేను నీకు నేర్పేవి కాకుండా శ్వాసక్రియకు సంబంధించిన ఏ ప్రయోగాలు నువ్వు చేయకూడదు అన్నాడు బ్రహ్మ. అలాగే అని అంగీకారం తెలిపాను. ఇప్పటిదాకా శ్వాసను పూర్తిగా ఆపేస్తే మరణం సంభవిస్తుందని నమ్ముతున్నావు కదా. అవును, నమ్మకంగా చెప్పాను. అలాంటప్పుడు శ్వాసను దేహంలోనే బంధించి ఉంచినంతకాలం జీవం దేహంలోనే ఉంటుందని నమ్మవచ్చు కదా అన్నాడు బ్రహ్మ. అవుననుకోండి అన్నాను. నా మాట పూర్తి కాకుండానే మేం చెప్పేది అదే. శ్వాసక్రియ మీద నియంత్రణ సాధించి శ్వాసని తన ఇష్టానుసారం దేహంలోనే బంధించి ఉంచగలిగిన సాధకుడు ప్రాణశక్తిని తన దేహంలోనే నిలుపుకోగలడు. అర్థమైందా అన్నాడు బ్రహ్మ. అవుననే అనుకుంటున్నాను అన్నాను మెల్లిగా. యోగశాస్త్ర ప్రావీణ్యం ఉన్న యోగి తన శ్వాసని కొద్ది నిమిషాలే కాదు, కొన్ని వారాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కూడా బంధించి ఉంచగలడని ఊహించి చూడు. దేహం లోపల శ్వాస బంధించి ఉన్నంతకాలం దేహంలో ప్రాణం కూడా ఉన్నదని అంగీకరించావు కాబట్టి ఈ విధంగా మనిషి జీవితకాలాన్ని సుదీర్ఘంగా పొడిగించటం సాధ్యమని నీకు అనిపించడం లేదా అని అడిగాడు బ్రహ్మ. నా నోట మాట రాలేదు. బ్రహ్మ చేసే ఈ వాదాన్ని నేను ఏ రకంగా ఖండించగలను? పూర్వకాలంలో మరణాన్ని జయించి అమృతాన్ని తయారు చేయడం సాధ్యమేనని పగటి కలలు కంటూ ప్రయత్నించిన యూరోపియన్ రసాయనవేత్తలు ఒక్కరొక్కరుగా మృత్యువాతపడిన వాస్తవం నా కళ్ళ ముందు కదిలింది. భ్రమ తనని మోసం చేసుకుంటూ నన్ను కూడా నమ్మించాలని ప్రయత్నిస్తున్నాడా? నన్ను నమ్మించాల్సిన అవసరం భ్రమకి లేదే. ఆయన నా ప్రాపకం కోసం కానీ శిష్యులను పోగు చేసుకోవడానికి కానీ పాకులాడటం లేదు. భ్రమకి ఏమన్నా మతి భ్రమించిందా అనే వింత భయం కూడా నాకు కలిగింది. అయితే మిగిలిన అన్ని విషయాలలోనూ అతని ఆలోచనలు ఎంతో వివేకవంతంగానూ హేతుబద్ధంగానూ ఉన్నాయి కదా. ఇవేమీ కాకపోతే తన ఆలోచన విధానంలోనే భ్రమ పొరపాటుతున్నాడని అనుకోవాలి. ఏమైనా ఇదంతా నాకు అగమ్యగోచరంగా ఉంది. నా ముఖ కవళికలు గమనించినట్లు భ్రమ అన్నాడు. నిన్ను నమ్మించలేకపోయాను అనుకుంటాను. లాహోర్లో రంజిత్ సింగ్ మహారాజు నేలమాళిగలో బంధించిన ఫకీరు కథ నువ్వు వినలేదా? ఆ ఫకీరుని సమాధి చేయటం రంజిత్ సింగ్ మహారాజు ఆంగ్లేయ సైనికాధికారుల సమక్షంలోనే జరిగింది. ఆ సమాధిని 6 వారాల పాటు సైనికులు కాపలా కాశారు. కానీ 6 వారాల తర్వాత ఆ ఫకీరు ఆరోగ్యంగా ప్రాణాలతో బయటకు వచ్చాడు. ఈ కథంతా మీ ప్రభుత్వ పత్రాలలోనే గ్రంథస్థమై ఉందని నాకు చెప్పారు. కాబట్టి నువ్వు కూడా దీనిని నిర్ధారించుకోవచ్చు. ఆ ఫకీరు కూడా తన శ్వాసపై నియంత్రణ సాధించి ప్రాణభయం లేకపోవడం వల్లనే అలా చేయగలిగాడు. ఉత్తర భారతదేశంలో ఉండే ఆ ఫకీరు పేరు హరిదాసు. అతడు యోగశాస్త్రం మీద పెద్దగా పట్టు ఉన్నవాడు కూడా కాదు. అతని వ్యక్తిత్వం అంత మంచిది కాదు. ఈ వివరాలు ఆ ఫకీరు జీవించి ఉన్నప్పుడు అతనిని కలిసిన ఓ పెద్ద మనిషి ద్వారా నాకు తెలిసినాయి. అటువంటి వాడే గాలి చొరబడని ప్రదేశంలో అంత దీర్ఘకాలం శ్వాసించకుండా ఉన్నప్పుడు నిలువెత్తు బంగారం ఇచ్చినా అటువంటి ప్రదర్శనలకి అంగీకరించని నిజమైన యోగ సాధకులకి ఇంకా ఎంత గొప్ప శక్తులుంటాయో ఊహించు అన్నాడు బ్రహ్మ. కొంతసేపు మా ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది.
మా యోగ శాస్త్రాన్ని మధించి సాధన చేసి ఇంకా ఎన్నో గొప్ప శక్తులు సాధించవచ్చు. కానీ ఈ రోజులలో అంత సాధన చేసే ఓపిక, శ్రద్ధ ఎవరికున్నాయి అన్నాడు బ్రహ్మ. ఈ ఆధునిక యుగంలో అటువంటి శక్తులు లేకపోయినా చేయగల ఇతర పనులు చాలా ఉన్నాయి కదా సమర్థించుకుంటూ అన్నాను నేను. నిజమే, ఈ శారీరక యోగ సాధన అతి కొద్ది మందికే సాధ్యం. అందుకే మా గురువులు కూడా శతాబ్దాల తరబడి దీనిని రహస్యంగానే ఉంచారు. అందుకే వారు శిష్యుల కోసం అన్వేషించరు. ఆసక్తి, శ్రద్ధ ఉన్న శిష్యులే గురువులని అన్వేషించుకోవాలి అన్నాడు బ్రహ్మ. కొన్నాళ్ళయ్యాక బ్రహ్మ మళ్ళీ మా ఇంటికి వచ్చాడు. రాత్రి భోజనాలు చేసి పౌర్ణమి నాటి వెన్నెలలో మా వరండాలో చేరాము. నేను ఒక పడక కుర్చీలో కూర్చుంటే తనకి సౌకర్యంగా ఉంటుందని బ్రహ్మ ఓ చాప మీద కూర్చున్నాడు. కొద్దిసేపు ప్రకృతిని ఆస్వాదించాక కిందటిసారి కలిసినప్పుడు నన్ను ఆశ్చర్యపు అంచులకి తీసుకువెళ్ళిన మరణాన్ని శాసించగల మహావ్యక్తుల ప్రస్తావన తెచ్చాను. నా ఆంతర్యం గ్రహించిన బ్రహ్మ, ఇక్కడే దక్షిణ భారతదేశంలో నీలగిరి పర్వతాలలో ఒక యోగి ఉన్నాడు. ఆయన ఎప్పుడూ బయటికి రాడు. అలాగే హిమాలయాలలోని ఓ గుహలో ఇంకో గొప్ప యోగి ఉన్నారు. అయితే అటువంటి వారంతా లౌకిక ప్రపంచానికి దూరంగా ఉంటారు. అందుకని వారిని నువ్వు కలవలేవు. జీవితకాలాన్ని కొన్ని వందల ఏళ్లు పెంచుకున్న వారి ఉనికి గురించి మేము పారంపర్యంగా వింటూ వస్తున్నాం అన్నాడు. అటువంటి వారి ఉనికిని మీరు విశ్వసిస్తారా? నేను సందేహంగా అడిగాను. నిస్సందేహంగా. నా కళ్ళ ఎదుట మా గురువుగారి ఉదాహరణే ఉంది కదా అన్నాడు బ్రహ్మ. భ్రమతో నా స్నేహం దృఢతరం అవటం వల్ల ఎన్నాళ్ళుగానో అడగటానికి సందేహిస్తూ వచ్చిన ఆ విషయాన్ని ధైర్యం చేసి అడిగేశాను. భ్రమ, మీ గురువుగారు ఎవరు? కొద్దిసేపు ఆలోచించి భ్రమ నింపాదిగా మొదలెట్టాడు. ఇక్కడ దక్షిణ దేశంలో శిష్యులు ఆయనని ఎరుంబు స్వామి అని పిలుస్తారు. అంటే చీమల ఆచార్యుడు అని అర్థం. పేరు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాను. ఆయన తనతో పాటు ఒక సంచిలో బియ్యపు పిండి ఉంచుకుంటారు. వెళ్ళిన చోటల్లా చీమలకు ఆ బియ్యపు పిండి ఆహారంగా ఇస్తారు. అందుకని ఆ పేరు. అయితే ఉత్తర భారతదేశంలో ఆయనకి వేరే పేరుంది. ఆయన మీరు చెప్పే శారీరక యోగశాస్త్రంలో ప్రావీణ్యులా అని అడిగాను. అవును. మరి ఆయన జీవితకాలం? నా మాట సగంలో ఉండగానే అందుకుని ఆయనకి 400 ఏళ్ల కంటే ఎక్కువే ఉంటాయని నా నమ్మకం పూర్తి చేశాడు బ్రహ్మ. నేను విస్మయంతో బ్రహ్మను చూస్తున్నాను. చాలాసార్లు మొఘలు చక్రవర్తుల కాలంలో జరిగిన విశేషాలు ఆయన నాతో చెప్పేవారు. అలాగే మీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొదట్లో భారతదేశం వచ్చినప్పుడు సంగతులు కూడా చెప్పేవాడు అన్నాడు బ్రహ్మ. నాలో ఉన్న పాశ్చాత్య సంశయాత్మకుడు ఇదంతా నమ్మలేకపోతున్నాడు. నన్ను పట్టించుకోకుండా బ్రహ్మ మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు. మొదటి పానిపట్టు యుద్ధం విశేషాలు, ప్లాసీ యుద్ధపు రోజులు ఇంకా ఆయనకు గుర్తున్నాయి. బేసుదానంద అనే తన సహాధ్యాయుడిని 80 సంవత్సరాల పసిపిల్లాడిగా ఆయన వర్ణించడం నేను విన్నాను అన్నాడు బ్రహ్మ. ఇంత అద్భుతమైన విషయాలు చెబుతున్నప్పుడు కూడా బ్రహ్మ నిర్వికారంగానే ఉన్నాడు. హిందువైన బ్రహ్మకి ఇటువంటి కట్టుకథలు వినటం అలవాటేమో కానీ శాస్త్ర విజ్ఞానమే కొలబద్దగా విశ్వసించే నా మనస్సుకి ఈ కథలు నమ్మశక్యంగా లేవు. అందుకని బ్రహ్మతో ఈ విషయం వాదించి లాభం లేదనుకుని అతను చెప్పేది నిశ్శబ్దంగా వినటం ప్రారంభించాను. మా గురువుగారు 11 సంవత్సరాల పాటు ఇండియా, టిబెట్ దేశాల మధ్య ఉన్న నేపాలు రాజ్యపు మహారాజులకి ఆధ్యాత్మిక గురువుగా వ్యవహరించారు. అక్కడి ప్రజలు ఇప్పటికీ ఆయనను దేవుడిలాగానే భావించి కొలుస్తారు. ఆయన మాత్రం వారిని కులభేదాలు పట్టించుకోకుండా పితృవాత్సల్యంతో పలకరిస్తారు అన్నాడు బ్రహ్మ. అంత దీర్ఘకాలం జీవించడం ఏ మనిషికైనా ఎలా సాధ్యమవుతుంది? నా మనస్సుని తొలిచేస్తున్న ప్రశ్న వదలటం లేదు. అది సాధించడానికి 3 మార్గాలు ఉన్నాయి. శారీరక యోగ శాస్త్రంలోని ఆసనాలు, శ్వాసక్రియలు, ఇతర రహస్య భంగిమలు సాధన చేయటం ఒక మార్గం. దీనికోసం ఈ శాస్త్రంలో నిష్ణాతులై తన శరీరంలో ఈ శక్తులు ప్రదర్శించగలిగిన ఒక గురువు గారిని చేరి ఆయన శిక్షణలో సాధన చేయాల్సి ఉంటుంది. రెండో పద్ధతి కొన్ని అరుదైన మూలికలు సేకరించి వాటిని ఒక క్రమ పద్ధతిలో సేవించటం. ఈ శాస్త్రాన్ని బాగా మధించిన అతి కొద్ది మంది జ్ఞానులకి మాత్రమే ఈ అరుదైన మూలికల గురించిన రహస్యాలు తెలిసి ఉంటాయి. ప్రయాణాలు, యాత్రలలో ఉన్నప్పుడు ఆ జ్ఞానులు ఈ మూలికలని తమ వస్త్రాలలో రహస్యంగా దాచి ఉంచుకుంటారు. అటువంటి వారు ఈ ప్రపంచం వీడాల్సి వచ్చినప్పుడు
తమ ఆంతరంగిక శిష్యులలో సమర్థులు ఒకరిని ఎన్నుకొని వారికి మాత్రమే ఈ మూలికా రహస్యం తెలిపి తమ దగ్గరున్న మూలికలని వారి వశం చేస్తారు అన్నాడు బ్రహ్మ. మిగిలిన మూడో మార్గం వివరించడం అంత సులభం కాదు అంటూ బ్రహ్మ ఆగాడు. వివరించడానికి ప్రయత్నం చేయండి ఆసక్తిగా అడిగాను. నేను చెప్పేది నీకు హాస్యాస్పదంగా అనిపించవచ్చు, బ్రహ్మ సందేహిస్తున్నాడు. అలా జరగదని నేను పూర్తి గౌరవంతో వినటానికి సిద్ధంగా ఉన్నానని బ్రహ్మకి తెలియజేశాను. సరే అయితే జాగ్రత్తగా విను. మనిషి మెదడులో ఒక అతి సూక్ష్మ రంధ్రం ఉంటుంది. ఈ సూక్ష్మ రంధ్రంలోనే ఆత్మస్థానం ఏర్పరచుకుని ఉంటుంది. ఇది వరకోసారి నీకు చెప్పాను కదా, వెన్నెముక చివర కంటికి కనిపించని ఒక అదృశ్య ప్రాణశక్తి ఉంటుందని. ఈ ప్రాణశక్తి క్షీణించడమే వృద్ధాప్యానికి కారణం. ఈ ప్రాణశక్తి క్షీణతని ఆపగలిగితే శరీరానికి నూతన జవసత్వాలు నిరంతరాయంగా సమకూరుతుంటాయి. మా యోగశాస్త్రంలో నిష్ణాతులైన పరిపూర్ణ యోగులు కొన్ని రహస్య ప్రక్రియల ద్వారా ఈ ప్రాణశక్తి క్షీణించకుండా నియంత్రించగలరు. వారు నిరంతర సాధనతో ఈ ప్రాణశక్తిని వెన్నెముక ద్వారా పైకి తీసుకువచ్చి మెదడులోని సూక్ష్మ రంధ్రంలో నిక్షిప్తం చేయగలిగే శక్తిని సాధిస్తారు. అయితే ఈ సూక్ష్మ రంధ్రాన్ని కప్పి ఉండే పొరని తొలగించడానికి మంచి గురువుగారి సహాయం ఆవశ్యకం. అటువంటి గురువుగారి సహాయంతో ప్రాణశక్తిని ఆ సూక్ష్మ రంధ్రంలో ప్రవేశించేటట్లు చేయగలిగితే మేము అమృతత్వంగా వ్యవహరించే దీర్ఘ ఆయువుని పొందవచ్చు. ఇది చాలా కష్టమైన ప్రక్రియ. గురు సహాయం లేకుండా దీనిని సాధించడానికి ప్రయత్నించే వారి కోసం మృత్యువు ఎప్పుడూ కాచుకొని ఉంటుంది. అయితే దీనిని సక్రమంగా సాధించిన వారు మాత్రం మరణంతో సమానమైన ప్రాణరహిత స్థితిని తాము కోరుకున్నప్పుడల్లా సాధించగలరు. నిజమైన మరణం ఆసన్నమైనప్పుడు తమ మరణ సమయాన్ని వారు తామే నిర్ణయించుకోగలరు. అలా వారు మరణం పొందినప్పుడు అన్ని విధాలా అది స్వాభావిక మరణంలాగానే కనిపిస్తుంది. ఈ మూడు పద్ధతుల మీద పట్టు సాధించిన యోగులు కొన్ని వందల సంవత్సరాలు జీవించగలరని మాకు బోధించారు. అటువంటి యోగులు మరణించినప్పుడు క్రిమికీటకాలు వారి దేహాన్ని చేరలేవు. అంతేకాదు ఒక శతాబ్దం తర్వాత కూడా వారి శరీరం శిథిలమవకుండా ఉంటుంది. బ్రహ్మ ఇచ్చిన దీర్ఘ వివరణకి నేను కృతజ్ఞత తెలిపాను. ఈ విషయం నాకెంతో ఆసక్తి కలిగిస్తున్నా దీనిని నేను ఇంకా అంగీకరించలేకపోతున్నాను. మానవ శరీర శాస్త్రం ఉన్నదనటానికి ఈ ప్రాణశక్తిని ఎక్కడా ప్రస్తావించలేదు. అలాగే బ్రహ్మ చెప్పే అమృతత్వం అనేది ఉన్నదనడానికి కూడా ఆధారం లేదు. అద్భుత శారీరక శక్తులకు సంబంధించిన ఈ విషయాలన్నీ మూఢనమ్మకాలే కావచ్చు కదా. బ్రహ్మ చెప్పేదే కనుక నిజమైతే మనం మళ్ళీ మరణం లేని మంత్రగాళ్ళు మాయగాళ్ళ కాకమ్మ కథల యుగాలలోకి వెనక్కి ప్రయాణిస్తున్నామని అనుకోవాలి. ఈ ఆలోచనలు ఒకవైపు లాగుతుంటే బ్రహ్మ ప్రదర్శించిన శ్వాసక్రియకి రక్త ప్రసరణకి సంబంధించిన అభ్యాసాలు యోగశక్తులు అనేవి కేవలం కల్పిత కథలు కావని, సామాన్య మానవుల ఊహకందని అద్భుత శక్తుల సాధన వీటి ద్వారా సాధ్యమేనని కొంతవరకు నమ్మకం కలిగిస్తున్నాయి. ఇంతకు మించి ప్రస్తుతం బ్రహ్మతో ఏకీభవించలేకపోతున్నాను. నా ఆలోచనలు నా ముఖంలో ద్యోతకం అవ్వకుండా ఆపుకుని నిశ్శబ్దంగా వింటున్నాను. బ్రహ్మ మళ్ళీ మొదలెట్టాడు. వార్ధక్యంలో ఉండి మరణానికి చేరువవుతున్న వారికి ఇటువంటి శక్తులు సాధించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఈ సాధన చాలా ప్రమాదభరితం కావటం వల్ల ఒక వజ్రాల భరిణిని దాచిపెట్టినంత రహస్యంగా ఈ విద్యలని దాచి ఉంచాలని మా గురువుల అభిప్రాయం అన్నాడు. అంటే మీరు ఇప్పుడు నాకు ఆ వివరాలు చెప్పరన్నమాట అడిగాను. ముందు నడక నేర్చుకుంటేనే కదా పరిగెత్తే శక్తి వచ్చేది అన్నాడు బ్రహ్మ. చివరిగా ఒక ప్రశ్న బ్రహ్మతో చిన్నగా అన్నాను. మీ గురువుగారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆయన నేపాల్లోని పర్వతాలలో తెరాయ్ అరణ్యం అవతల ఒక దేవాలయంలో సమాధి స్థితిలో ఉన్నారు అన్నాడు బ్రహ్మ. ఆయన మళ్ళీ ఈ మైదాన ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉందా అని అడిగాను. ఆయన కదలికలు ఎవరు ఊహించగలరు? అక్కడే కొన్ని సంవత్సరాలు ఉండవచ్చు, లేదా మళ్ళీ యాత్రలు మొదలెట్టవచ్చు. ఒకటి మాత్రం నిజం, ఆయనకి నేపాల్ అంటే ఇష్టం. ఈ శారీరక యోగ శాస్త్రంలో కూడా చాలా శాఖలున్నాయి. అందులో మాది తంత్ర శాఖ. అది భారతదేశంలో కంటే నేపాల్లో ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది అన్నాడు బ్రహ్మ. ఇంతవరకు చెప్పి బ్రహ్మ మౌనంగా ఉండిపోయాడు. తన ఆలోచనలు గురువుగారి విశిష్ట వ్యక్తిత్వం మీదకి మళ్ళినట్లున్నాయి. నేను ఈ రాత్రి విన్నవన్నీ నిజమైతే వార్ధక్యము మరణము లేని మానవుడు మనకి దగ్గరలో ఉన్నట్లే అనుకోవాలి.
నేను తొందరపడకపోతే ఈ అధ్యాయం ముగింపుకి వచ్చేటట్లు లేదు. అందుకని 5 పేర్లతో వ్యవహరించబడుతున్న ఈ బ్రహ్మగారితో నా చివరి సమావేశం వివరాలు చెప్పి ముగిస్తాను. భారతదేశంలో సాయంత్రము రాత్రికి మధ్య ఎక్కువ వ్యవధి ఉండదు. యూరప్లో దీర్ఘంగా సాగుతూ కనువిందు చేసే సూర్యాస్తమయాలకి అలవాటు పడిన నాకు ఇది వింతగా ఉంటుంది. ఆ రోజు సాయం సంధ్య వేళ భ్రమ కుటీరంలో ఒక లాంతర వెలుగులో నేను, నా అనువాదకుడు భ్రమ ముగ్గురం గదంతా వ్యాపించిన గంధపు సువాసనని ఆస్వాదిస్తూ కూర్చున్నాము. నా ఆలోచనలు భ్రమ నుంచి వీడ్కోలు తీసుకోవడం మీదే కేంద్రీకృతమయ్యాయి. నా హృదయంలో ఉన్న భావాలు, ఉద్వేగము ఈ అనువాదకుడి మాధ్యమం ద్వారా భ్రమతో పూర్తిగా పంచుకోలేకపోతున్నాను. భ్రమ చెప్పిన సిద్ధాంతాలు, సాధనలు ఎంతవరకు సరి అయినవో చెప్పలేను, కానీ తన ఏకాంత జీవితంలోకి నాకు ప్రవేశం కల్పించిన అతని ఉదారతని మాత్రం ప్రశంసించకుండా ఉండలేను. మా ఇరువురి హృదయాలు అవ్యక్తానురాగాలతో పరస్పరం దగ్గరైన మాట వాస్తవం. త్వరలో మేమిద్దరం విడిపోతున్న దృష్ట్యా భ్రమ అంతరంగంలోని మరికొన్ని రహస్యాలు ఛేదించడానికి చివరి ప్రయత్నం చేశాను. దానికి సమాధానంగా, ఈ నగరాలన్నీ వదిలేసి పర్వతాలలోనో అరణ్యాలలోనో కొన్ని సంవత్సరాలు గడపడానికి సిద్ధంగా ఉన్నావా అని సూటిగా ప్రశ్నించాడు బ్రహ్మ. నేను బాగా ఆలోచించాలి అన్నాను. నీ ఇతర వ్యాపకాలు, వృత్తులు అన్నీ కట్టిపెట్టి సుఖాలు, సౌకర్యాలు అన్నీ వదిలేసి కొన్ని సంవత్సరాల పాటు మా యోగ సాధనలో పూర్తి కాలమంతా గడపగలవా మళ్ళీ అడిగాడు బ్రహ్మ. అలా కుదరకపోవచ్చు. ప్రస్తుతం నేను ఇంకా సిద్ధంగా లేను. కానీ ఏదో ఒక రోజు అలా అయితే నిన్ను ఇంకా ముందుకు తీసుకుపోలేను. శారీరక యోగ సాధన అనేది విశ్రాంతి వేళల్లో నేర్చుకుంటే వచ్చే విద్య కాదు, స్పష్టంగా చెప్పాడు బ్రహ్మ. ఇంతటితో యోగినవుదామనే నా చిన్న ఆశను వదిలేసుకున్నాను. ఎన్నో సంవత్సరాల కఠోర సాధనతో మాత్రమే సాధ్యమయ్యే ఈ యోగ విద్య నాలాంటి వారికి కాదనే నిర్ణయానికి వచ్చాను. కానీ ఈ అద్భుత శక్తుల కంటే మించి యోగ సాధన వల్ల లభించేది ఇంకేమీ లేదా అనే అనుమాన నివృత్తి కోసం మళ్ళీ బ్రహ్మని అడిగాను. ఈ శక్తులన్నీ నిజంగా అద్భుతమైనవే. ఏదో ఒకరోజు ఈ విషయం అంతా ఎక్కువగా నేర్చుకోవటానికి నేను సిద్ధమై మళ్ళీ వస్తాను. అయితే ఒక సందేహం, ఈ శక్తులు శాశ్వతానందాన్ని ఇవ్వగలవా? అంటే యోగశాస్త్ర సాధనలో ఈ శక్తులు సాధించడం కంటే ఉన్నతమైన ఆంతర్యము, పరమార్థము మరేమీ లేదా అని అడిగాను. బ్రహ్మ సానుకూలంగా స్పందించాడు. అర్థమైంది. ఈ శారీరక యోగ సాధనతో పాటు మానసిక యోగ సాధన కూడా చేయాలని మా గ్రంథాలు చెబుతున్నాయి. అంటే రెండోది సాధించడానికి మొదటిది సాధకుడిని సిద్ధం చేస్తుందన్నమాట. పరమశివుడు ప్రారంభంలో ఈ యోగశాస్త్రాన్ని మా ఋషులకు బోధించేటప్పుడు దీనిని కేవలం భౌతిక విషయంగానే చెప్పలేదు. శారీరక నియంత్రణ తర్వాత మానసిక నియంత్రణ సాధించి చివరిగా ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని గమ్యం చేసుకోవాలని వారి ఉద్దేశ్యం. అంటే ఆత్మని అందుకోవటానికి శరీరం ఒక సాధనంగానే భావించారన్నమాట. అందుకనే మా గురువుగారు ముందు శారీరక నియంత్రణ సాధన చెయ్యి, తర్వాతే మరింత ఉన్నతమైన మానసిక నియంత్రణ సాధ్యమవుతుంది అని చెప్పేవారు. శరీరం స్వాధీనంలోకి వస్తే మనస్సుకి వేరే వ్యాపకాలు, అడ్డంకులు, కలవరాలు ఉండవు కదా. నేరుగా మానసిక సాధనతో మొదలెట్టేవారు కూడా కొందరుంటారు. కానీ అందరికీ అది సాధ్యం కాదు అన్నాడు. ఈ మానసిక యోగ సాధన అనేది వేరే మార్గం అన్నమాట అని మళ్ళీ అడిగాను. అవును, ఆ పద్ధతిలో మనస్సుని ఒక కాంతిపుంజంగా మార్చుకుని ఆ కాంతితో ఆత్మాన్వేషణ చేస్తారు. ఆ విధమైన సాధన ఎలా మొదలెట్టాలి? దానికి కూడా ఒక గురువుగారి ఆవశ్యకత ఉంటుంది. ఆ గురువుగారి కోసం ఎక్కడ వెతకాలి? మిత్రమా, సాధారణమైన ఆకలితో ఉన్న వ్యక్తి ఆహారం కోసం వెతుకుతాడు. ఆకలితో అలమటించేవాడి వెతుకులాట అతి తీవ్రంగా ఉంటుంది. అలా ఆకలితో అలమటించేవాడు ఆహారం కోసం వెతికినట్లు నువ్వు గురువుగారి కోసం వెతకగలిగితే తగిన సమయంలో తప్పకుండా గురువుగారు నీకు లభిస్తారు అన్నాడు బ్రహ్మ. అంటే ఈ విషయం కొంతవరకు విధిలిఖితమేనా అని అడిగాను. నిజమే అన్నాడు. కానీ కొన్ని పుస్తకాలలో నా మాట పూర్తి కాకుండానే బ్రహ్మ తలాడ్డంగా ఊపాడు. గురువుగారు లేకుండా ఈ పుస్తకాలన్నీ వట్టి చిత్తు కాగితాలు మాత్రమే.
అసలు గురు అనే పదానికి చీకటిని పారద్రోలేవాడని అర్థం. సద్గురువులు అనుగ్రహిస్తే సాధకుడు తన ప్రయత్నము అదృష్టము ఫలించి నేరుగా అంధకారంలో నుంచి వెలుగులోకి వస్తాడు అని చెప్పాడు. భ్రమ లేచి కాగితాలతో నిండి ఉన్న తన బల దగ్గరికి వెళ్ళాడు. ఒక పెద్ద కాగితం తెచ్చి నాకు ఇచ్చాడు. దాని మీదంతా ఏవో గుప్త సంకేతాలు, తమిళ అక్షరాలు ఎరుపు, ఆకుపచ్చ, నలుపు సిరాలతో రాసి ఉన్నాయి. పైవైపున సూర్యుడు, చంద్రుడు, మానవ నేత్రాలు, మరికొన్ని సంజ్ఞలు ఉన్నాయి. కాగితం మధ్యలో మాత్రం ఖాళీగా ఉంది. భ్రమ, నిన్న రాత్రంతా కూర్చుని దీనిని తయారు చేశాను. నువ్వు ఇంటికి వెళ్ళాక నా ఫోటో ఒకటి ఆ మధ్య ఖాళీలో అంటించు అన్నాడు. నేను గనక రాత్రి నిద్రపోయే ముందు 5 నిమిషాల సేపు ఈ కాగితం మీద దృష్టి నిలిపి ఉంచితే ఆ రోజు స్వప్నంలో తాను కనిపిస్తానని చెప్పాడు. మన శరీరాలు 5,000 మైళ్ళ దూరాన ఉన్నా నువ్వు ఈ కాగితం మీద దృష్టి సారిస్తే మన ఆత్మలు రాత్రివేళ కలుసుకోగలవు అని నమ్మకంగా చెప్పాడు. అంతేకాదు, స్వప్నంలో జరిగే ఈ కలయిక మనం ఒకరికొకరు ఎదురుగా కూర్చుని మాట్లాడుకున్నట్లుగానే ఉంటుంది అని కూడా అన్నాడు. నా సామానులన్నీ సర్దుకున్నానని, మళ్ళీ ఆయనను కలవగలనో లేదో సందేహమేనని చెప్పాను. పర్వాలేదు, విధిలిఖితం జరగవలసిందే కదా అంటూ ఇలా అన్నాడు. తంజావూరులో నా కోసం ఎదురు చూస్తున్న 2 శిష్యులున్నారు. వారి కోసం వసంతకాలంలో అక్కడికి వెళతాను. ఆ తర్వాత నువ్వు అన్నట్లు మా గురువు గారి నుంచి పిలుపు వస్తుందేమో, ఎవరు చెప్పగలరు? మా ఇద్దరి మధ్య చాలాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది. భ్రమ తన గొంతు బాగా తగ్గించి రహస్యం చెబుతున్నట్లుగా అన్నాడు. నిన్న రాత్రి మా గురువుగారు నాకు కనిపించారు. ఆయన నీ గురించి ఇలా చెప్పారు. నీ మిత్రుడు, అదే ఆ యూరోపియన్ దొరకి జ్ఞానతృష్ట ఎక్కువగా ఉంది. అతడు పూర్వజన్మలో మన మధ్యే ఉన్నాడు. అప్పుడు అతడు యోగశాస్త్రం నేర్చుకున్నాడు, కానీ మన శాఖలో కాదు. అతడే పాశ్చాత్యుడిగా తిరిగి భారతదేశానికి వచ్చాడు. అతడు పూర్వజన్మలో నేర్చుకున్నదంతా మర్చిపోయాడు, కానీ ఆ మరపు కొంతకాలం వరకే. ఒక గురువుగారు అనుగ్రహం చూపించే వరకు ఇది వరకు నేర్చుకున్నది జ్ఞప్తికి రాదు. త్వరలోనే ఒక సద్గురువుని కలుసుకుంటావని అతనికి ధైర్యం చెప్పు. ఆ తరువాత అతని అంధకారం పూర్తిగా తొలగిపోతుంది. అందుకని ఆందోళన చెందవద్దని చెప్పు. ఇది జరిగే వరకు అతడు ఈ దేశం వదిలి వెళ్ళడు. వట్టి చేతులతో ఇక్కడి నుంచి వెళ్ళకూడదని అతనికి రాసిపెట్టి ఉంది. నేను మ్రాన్పడిపోయాను. నా అనువాదకుడి కళ్ళల్లో ఏదో అద్భుతం చూసిన భావం కనిపిస్తోంది. మీ గురువుగారు ఎక్కడో నేపాల్ దేశంలో ఉన్నట్లు చెప్పారు కదా, ఒకంత నిష్ఠూరంగా అన్నాను నేను. అవును, ఆయన అక్కడే ఉన్నారు అన్నాడు భ్రమ. మరి ఒక్క రాత్రిలో 1200 మైళ్ళు ఎలా ప్రయాణించగలరు? భ్రమ నిగూఢంగా నవ్వాడు. మా ఇద్దరి మధ్య భారతదేశం అంత దూరం ఉన్నా ఆయన నాకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారు. ఏ విధమైన ఉత్తరాలు, వార్తాహరులు లేకుండానే ఆయన సందేశాలు నేను పొందగలను. ఆయన ఆలోచనలు గాలిలో ప్రవహించి నాకు చేరతాయి. వాటిని నేను అర్థం చేసుకుంటాను అన్నాడు. అంటే టెలిపతినా అని అడిగాను. నువ్వు అలాగే అనుకోవచ్చు. నేను లేచాను. ఇద్దరం కలిసి ఆ వెన్నెల రాత్రి కొంత దూరం నడిచాము. ఒకచోట తాడి చెట్ల నీడల మధ్య ఆగాము. నీకు తెలుసు కదా, నాకున్న వస్తువులు చాలా తక్కువని, వాటిలో ఇది అన్నిటికన్నా విలువైనది, స్వీకరించు అంటూ భ్రమ తన ఎడమ చేతి 4వ వేలికి పెట్టుకున్న బంగారు ఉంగరం తీసి నాకు అందించాడు. చక్కని పచ్చరాయి పొదిగిన ఉంగరం అది. నేను వద్దని వారించబోయాను, కానీ దానిని మరింత నొక్కుతూ నా చేతిలో పెట్టాడు. నేను జ్ఞాన సాధనలో దేశమంతా తిరిగే రోజులలో యోగశాస్త్ర నిష్ణాతుడు ఒక ఆయన దీనిని నాకు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు దీనిని స్వీకరించి తీరాలి అన్నాడు. కృతజ్ఞతలు చెబుతూ, ఇది నాకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుందా అని నవ్వుతూ అడిగాను. అదృష్టం తేలేదు, కానీ ఆ పచ్చ రాయిలో ఒక విశేషం ఉంది. దాని ప్రభావంతో గొప్ప జ్ఞానుల సంపర్కం పొందగలవు. అంతేకాదు, నీ మార్మిక శక్తుల ఉద్దీపనకి కూడా అది తోడ్పడుతుంది. ఆ రకమైన సహాయం కావలసి వచ్చినప్పుడు దానిని ధరించు. దాని ప్రభావం అనుభవం మీద నీకే తెలుస్తుంది అన్నాడు. తరువాత వీడ్కోలు తీసుకుని ఇద్దరం విడిపోయాము. నా ఆలోచనలు భిన్న మార్గాలలో సాగుతున్నాయి. ముఖ్యంగా ఎక్కడో ఉన్న గురువుగారు భ్రమకి పంపించాడంటున్న సందేశం. దాన్ని నేను ఖండించలేను.
కానీ దాన్ని నమ్మాలా వద్దా అనే సందేహం నా అంతరాత్మని వేధిస్తోంది. నా చేతిలోని ఉంగరం వైపు చూశాను. ఇటువంటి విషయాలలో ఒక బంగారు ఉంగరం ప్రభావం చూపగలదా అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. ఆ ఉంగరం మానసిక ఆధ్యాత్మిక విషయాలపై ఎలా ఎందుకు ప్రభావం చూపుతుందో నాకు అర్థం కాలేదు. అది మూఢనమ్మకమేనని అనిపిస్తోంది. కానీ బ్రహ్మ దాని ప్రభావం గురించి అంత నమ్మకంగా ఎలా చెప్పాడు? అంతులేనన్ని వింతలకు నిలయమైన ఈ దేశంలో ఏదైనా సాధ్యమేనని నా మనసుకు అనిపిస్తోంది. కానీ నా తర్కం ఒప్పుకోకుండా ప్రశ్నలు సంధిస్తోంది. తాటి చెట్ల నీడల మధ్యగా మిణుగురు పురుగులను చూసుకుంటూ తల మీదుగా ఎగురుతున్న గబ్బిలాలను గమనిస్తూ నిర్మానుష్యంగా ఉన్న వీధులలో నుంచి తిరిగి వస్తుంటే ఎంతో మనశ్శాంతిగా ఉంది. ఇల్లు చేరాక కూడా చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. ఎప్పుడో తెల్లవారుజామున నా ఆలోచనలన్నిటినీ వెనక్కి నెట్టి నిద్రలోకి జారుకున్నాను.